హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి నందమూరి బాలకృష్ణ గారు, చిరంజీవి గారు మూవీస్ లాస్ట్ 5 మూవీస్ టోటల్ గ్రాష్ ఎంత వచ్చిందో, ఎవరు టాప్లో ఉన్నారో ఒకసారి చూద్దాం. ముందుగా రెండో ప్లేస్లో ఉన్న చిరంజీవి గారి గురించి చూద్దాం. ఫస్ట్ మూవీ ఆచార్య వచ్చి 65 కోట్లు వచ్చిందండి. 65 కోట్లు. తర్వాత వచ్చి ఆచార్య తర్వాత గాడ్ ఫాదర్ 95 కోట్లు. వాల్తేర్ ఏరియా 216 కోట్లు. బోలాశంకర్ 48 కోట్లు గ్రాష్. మరి షేర్ అనుకుంటారు, 48 కోట్లు గ్రాష్. మన శంకర్ వరప్రసాద్ 290 కోట్లు, 270 కోట్లు టు 290 కోట్లు చూపిస్తున్నారు. హైయెస్ట్ 290 కోట్లు వేసుకుందాం. ఈ విధంగా లాస్ట్ 5 సినిమాలు చిరంజీవి గారికి కలుపుకుంటే అక్షరాల 710 కోట్లు టు 720 కోట్లు వచ్చిందండి. నేను చెప్పిన ప్రకారం అయితే ట్రేడ్ పరిమితుల ప్రకారం 714 కోట్లు వచ్చిందండి. మనశంకర్ వరప్రసాద్ సినిమా తీసేస్తే చిరంజీవి గారు చాలా లీస్ట్లో ఉంటారండి. అనిల్ రాపూడి పుణ్యమంటూ మనశంకర్ వరప్రసాద్ ఇట్టుగట్టెక్కి ఫ్యాన్స్ ఏదో ఆరాటపడిపోతున్నారు. కొంచెం ఆలోచించండి. మన చిరంజీవి గారికి గత 30 సంవత్సరాలు బట్టి ఇట్లు లేవు, 7 ఇట్లు ఉన్నాయి మన శంకర్ వరప్రసాద్తో కలుపుకుంటే. ఇంకా మాట్లాడితే అది ఇది అంటున్నారు. సరే, నెంబర్ 1 పొజిషన్లో ఉన్న నందమూరి బాలకృష్ణ గారి కలెక్షన్లో ఒకసారి చూద్దాం. ముందుగా అఖండ 133 కోట్లు వచ్చిందండి గ్రాష్. తర్వాత వచ్చి వీరసింహారెడ్డి 138 కోట్లు గ్రాష్. వీరసింహారెడ్డి థియేటర్లో ఇవన్నీ మోసం చేయడం వల్ల కలెక్షన్ తగ్గిపోయాయండి. లేకపోతే వీరసింహారెడ్డి 170 కోట్లు పైగా వచ్చినాం, 200 కోట్లు కూడా టచ్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకి థియేటర్లో దిల్ రాజు ఎప్పుడు మోసం చేస్తున్నాడు అనుకో, బాలకృష్ణ గారిని దొరుకుతాడు ఏదో రోజు, ఉంటుంది గట్టిగా పెళ్ళి దిల్ రాజుకి. తర్వాత వచ్చి భాగవత్ కేసరి. ఈ సినిమా 131 కోటి వచ్చిందండి. ఇది అన్ సీజన్లో వచ్చిందండి. రావడం దసరాకి రిలీజ్ అయింది, కానీ ఇది రాంగ్ టైంలో రిలీజ్ అయింది. కరెక్ట్ టైంలో రిలీజ్ అయ్యి ఉంటే ఈ సినిమా ఇవాళ బాలకృష్ణ కెరీర్లో బిగ్గెస్ట్ మూవీగా ఇదే ఉందండి. నిజంగా అంత మంచి సినిమా ఇది. నేషనల్ అవార్డు వచ్చిందంటే మాటలు కాదు, ఒక మెసేజ్ మూవీ ఇది. తర్వాత 4వ మూవీ వచ్చి డాక్ మహారాజ్ అండి. డాక్ మహారాజ్ 142 కోట్లు గ్రాష్ వచ్చిందండి. తర్వాత వచ్చి అఖండ 2 201 కోట్లు గ్రాష్ వచ్చిందండి. అక్షరాలు 105 కోట్లు షేర్ వచ్చింది. మన ఇండియా వేడిగా 95 కోట్లు పైగా వచ్చింది. ఈ విధంగా నందమూరి బాలకృష్ణ గారి అక్షరాల 745 కోట్లు టు 760 కోట్లు మధ్యలో ఉన్నారండి. మనం చెప్పే ప్రకారం 745 కోట్లు ఉన్నాయి. ఈ విధంగా బాలకృష్ణ గారు టాప్లో ఉన్నారండి. ఈ 2026 సినిమా బాలకృష్ణ సినిమా ఏదో వచ్చి ఉంటే, ఏదైనా వస్తే దాన్ని కాల్కులేట్ చేస్తారు. ఎందుకంటే గత 10 సంవత్సరాలు బట్టి ఒకటే, మరి ఈ సంవత్సరం నుంచి మళ్ళీ ఫ్రెష్గా ఉంటుంది. గత 10 సంవత్సరాలు బట్టి బాలకృష్ణ నెంబర్ 1లో ఉన్నారు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఒకసారి మళ్ళీ కంటిన్యూ చేస్తుంటారు. ఈ విధంగా నందమూరి బాలకృష్ణ అంటే టాప్లో ఉన్నారండి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. చాలామంది కింద కామెంట్లు అది ఇది పెడుతున్నారు. సోలోగా వెంకటేష్ గారి కంట సంక్రాంతి వస్తుందో తప్ప ఏ రేట్లు లేవంట. గత 20 సంవత్సరాలు బట్టి చూసుకో, వెంకటేష్ గారు 2వ స్థానంలో ఉన్నారు రేట్లలో.
అవసరం అయిపోయింది వెంకటేష్ గారితో. ఇవాళ వెంకటేష్ గారిని కూడా నెగిటివ్ చేస్తున్నారు. రవితేజ కంటే ధమాక్ తప్ప కేఆర్ఎస్ లేదండి. మీతో సినిమాలు తీసిన తర్వాత రవితేజ గారి పరిస్థితి దారుణంగా అయిపోయింది. లేకపోతే వేరేలా ఉండు. రవితేజ కెరీర్ ధమాక్ తర్వాత ఈ వాల్తేరు వీరే తీయకుండా ఉండి అతను సొంత సినిమాలు తీసుకుని ఉంటే బ్రహ్మాండంగా ఉండు. మీ మెగా మ్యాపియే కావాలన్న రవితేజని తొక్కుతున్నారు నెగిటివ్ రివ్యూలు ఇచ్చి. ఇది అక్షరాల వాస్తవం. ఇప్పుడు నెక్స్ట్ వెంకటేష్ గారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరి బాలకృష్ణ గారిని ఖైదీ 150 రికార్డు కొట్టాలట. ఖైదీ 150 ఏదో 1000 కోట్లు వచ్చిందా? ఫేక్ కలెక్షన్ 75 కోట్లు షేర్ వచ్చింది. 164 కోట్లు గ్రాస్ వచ్చింది. 75 కోట్లు 5 సార్లు కొట్టారు బాలకృష్ణ గారు, జస్ట్ యావరేజ్ ట్యాగులతో. అది నందమూరి బాలయ్య. నిజాలు తెలుసుకోండి, మాట్లాడండి. మీరు ఎన్ని అనుకున్నా నందమూరి బాలకృష్ణ టాపు, నందమూరి బాలకృష్ణ నెంబర్ 1. థ్యాంక్ యూ వెరీ మచ్.